కొన్ని ఇళ్లలో డబ్బు కొరత ఉంటుంది, కొన్ని ఇళ్లలో సమయం కొరత ఉంటుంది. ఈ కథ పెద్ద కోటల గురించి కాదు, రాజుల గురించి కాదు. ఇది ఒక సాధారణ కుటుంబం అసాధారణంగా పోరాడిన కథ. అమ్మ వంటింట్లో గ్యాస్ మీద పాలు పొర్లిపోతున్నాయి. అయ్యో, ఇవాళ కూడా ఆలస్యం అవుతుంది. శ్రీకాంత్. స్వాతి, నా వైట్ షర్ట్ ఎక్కడా? స్వాతి. నిన్నే చెప్పాను కదా, ఉతికేదానికి పెట్టాను అని. చెట్టి. నాన్న, నువ్వు ఆఫీసుకి షర్ట్ లేకుండా వెళ్తావా? అను మౌనంగా పుస్తకం చదువుతుంది. అను. అమ్మా, ఇవాళ పేరెంట్ మీటింగ్. ఎప్పుడూ నాన్నకి టైం ఉండదే. శ్రీకాంత్. ఈ రోజు నాకు మీటింగ్ ఉంది, నువ్వు చెప్పు అమ్మకి. శ్రీకాంత్. సార్, ఇంటి లోన్ ఈ నెల తప్పక కట్టాలి. టాటా. స్వాతి, నువ్వు కూడా కాస్త విశ్రాంతి తీసుకో. స్వాతి. ఇల్లు నడవాలి కదా నాన్న. చెట్టి. అమ్మ, నువ్వు చాలా మంచిదానివి, చాలా అందంగా ఉంటావు. అను పేరెంట్స్ రాలేదా? అను ఒంటరిగా నిల్చుంది. అను. నాన్నకి పని ఉంది మేడం. అను ఒంటరిగా నిల్చుంది. ఇతర పిల్లలు పేరెంట్స్తో నవ్వుతూ. నాన్న అలసటగా లోపలికి వస్తాడు. చెట్టి. నాన్న, ఇవాళ మా స్కూల్లో డాన్స్ చేశాను. తర్వాత చెప్పు చిట్టి. అను మౌనంగా రూంలోకి వెళ్ళిపోతుంది. శ్రీకాంత్, డబ్బు అవసరం, కానీ పిల్లలకు నువ్వు ఇంకా అవసరం. నాన్న తల దించుకుంటాడు. నాన్న నాకు ఇష్టం, కానీ నాన్నకి నేను అవసరం లేనట్టు అనిపిస్తోంది. శ్రీకాంత్. సార్, ఈ రోజు హాఫ్ డే తీసుకుంటాను. అను. నిజంగానే నాన్నా? శ్రీకాంత్. ఇప్పటి నుంచి కొన్ని మీటింగ్స్ మిస్ అవుతాయి, కానీ మీ బాల్యం కాదు. రోజు పిల్లలతో స్కూల్కి వెళ్తాడు. పార్క్లో అందరూ కలిసి అందరూ నవ్వుతారు. చెట్టి. మన నాన్న బెస్ట్ నాన్న. స్వాతి. ఇల్లు అంటే గోడలు కాదు, మనం. బాధ్యతల కోసం కుటుంబాన్ని మరిస్తే ఒక రోజు ఆ బాధ్యతలకే కుటుంబం అవసరం అవుతుంది.